వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వక్రాక్షిలో ఒక కథనం, బెజవాడలో మృత్యుఘోష అంటూ ఒక ఆర్టికల్ రాశారు. సిగ్గు శరం లేని మందవాళ్ళు, సిగ్గు శరం లేకుండా, ఉచ్చరించాలు లేకుండా వాళ్ళు ఎలా రాస్తారంటే ఇది ఉదాహరణ. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎవరి ఆధీనంలో ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది. ఆ కార్పొరేషన్ పరిధిలో జరిగే అన్ని కార్యక్రమాలని పర్యవేక్షించాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ది, డిప్యూటీ మేయర్ది. వాళ్ళు చేయలేక వాళ్ళ అసమర్థత వల్ల కలుషితం అయిపోతే నీరు, దానికి బాధ్యతలు ఎవరు? ఆ కార్పొరేషన్ బాధ్యత వహించాలి. మీకు చేత కానప్పుడు, మీ వల్ల కానప్పుడు, మీరు ప్రజలకు సేవ చేయలేనప్పుడు కార్పొరేషన్ మేయర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలి. అది చేయకుండా కూటమి ప్రభుత్వం మీద నెపం వేస్తే నమ్మడానికి ప్రజలు ఏమన్నా ఎర్రిపప్పలు అనుకున్నారా ఏంటి? వాళ్ళ చేతకానితనాన్ని సమర్థించుకోవడానికి అతిసార వ్యాధి, కలుషిత నీరు అంటూ వాళ్ళు మాట్లాడుతున్న తీరుని బెజవాడ వాస్తవ్యులు దుమ్మెత్తిపోస్తున్నారు. సిగ్గు లేకుండా వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పుకొట్టు మండిపడుతున్నారు ఆ ప్రజలు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటన అంట, ఓదార్పు అంట. మీ మేయర్ చేతకానితనం వల్ల నీరు కలుషితం అయ్యి అతిసార వ్యాధి ప్రబలితే ఎవరిని పరామర్శిస్తావు? నువ్వు ఏం చెప్పుకుంటావు సిగ్గు లేకుండా అక్కడికి వెళ్ళి? నువ్వు బార్లు పెట్టి ఆ బార్లలో మద్యం కలిపి అమ్మి ప్రాణాలు తీసుకున్న దుర్మార్గుడు నువ్వు. అలాంటి నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం ఓదారుస్తావు? సిగ్గు లేకుండా ఏం మాట్లాడతావు వెళ్ళి? మళ్ళీ నీతో పాటు ఎవరు వచ్చారు అక్కడికి? డిప్యూటీ మేయర్లు. డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజ, కార్పొరేటర్ ఇసరపు దేవి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇసరపు రాజు, ఆదినారాయణ, పఠాన్, నజీర్ఖాన్ తదితరులు పాల్గొన్నారంట. సిగ్గు శరం ఉండాలిగా మీకు. మీరు చేసిన పాపాల వల్ల అక్కడ అతిసారం ప్రబలి ఆ ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ప్రజలకి క్షమాపణలు చెప్పి సేవ చేసినందుకు పోయి అక్కడికి వెళ్ళి ఆ ప్రజలకు తెలియదు అనుకుని, అంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పాలన చేస్తూ ఉంటే మొత్తం నెట్టేస్తారా నెపాన్ని? స్థానిక సంస్థల్లో మీరు ప్రజాప్రతినిధులకు ఎన్నికైనప్పుడు ఆ బాధ్యత మీకు లేదా? కార్పొరేషన్ ఎవరు చేస్తున్నాడు? కార్పొరేషన్ పరిపాలిస్తుంది ఎవరు? విజయవాడ నగరపాలక సంస్థని మీరేగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేగా. మీ చేతకానితనంతో ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టి దానివల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని సరిచేయాల్సింది పోయి సన్నాసుల్లా మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద నిందలు మోపుతారా? మీరు మనుషుల మృగాల. ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదని, పేద ప్రజలంటే లెక్క లేదని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నాడంటే వెళ్ళి, బుద్ధుందా విష్ణు నీకు? నువ్వు మనిషి పుట్టుకే పుట్టేవుగా, నీతో పాటు డిప్యూటీ మేయర్ని కూడా తీసుకెళ్ళావుగా అక్కడికి. నువ్వు వెళ్ళి ఏం మాట్లాడాలి, ఏం చేయాలి? మా దద్దమ్మలు పరిపాలిస్తున్నారు నగరపాలికాన్ని, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ని మా సన్నాసులు పరిపాలిస్తున్నారు. మా చవట్లకు పరిపాలన చేత కావడం లేదు, అందుకే అతిసారం ప్రబలింది, క్షమించండి అని చెప్పి ప్రజలు నువ్వు కోరుకోవాల్సింది పోయి కూటమి ప్రభుత్వం మీద నెడతావా? మనిషివేనా నువ్వు? గుంటూరు పక్కనే ఉన్న తురకపాలెంలో 4 నెలల వ్యవధిలో 40 మంది చనిపోయారని, ఇప్పుడు న్యూ రాజేశ్వరిపేటలో 2 మృతి చెందగా అనేక మంది వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడంట. కుళాయిలో వచ్చే నీటి నుంచి దుర్వాసన వస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందంటున్నాడు. కుళాయిలో నుంచి నీరు దుర్వాసనతో వస్తుందంటే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత అసమర్థపు నేతలని ఆ కార్పొరేషన్ మేయర్గా, డిప్యూటీ మేయర్గా పెట్టిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఈ ప్రాంతానికి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఉన్నతాధికారులను పంపి వ్యాధికి కారణాలు తెలుసుకొని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంట. మీ మేయర్ ఏం చేస్తున్నారు? మీ డిప్యూటీ మేయర్లు ఏం చేస్తున్నారు? బుద్ధి ఉందా నీకు మాట్లాడటానికి? నువ్వు మాజీ ఎమ్మెల్యేవి, 2 సార్లు ఎమ్మెల్యే చేసి ఉంటున్నావు. నీలాంటి సన్నాసులందరూ ఎమ్మెల్యేలు అవ్వబట్టే వ్యవస్థలు అట్లా నిర్వీర్యం అయిపోయాయి. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఎప్పుడేం మాట్లాడాలో తెలియని సన్నాసులంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలను నిలదీయాలి కదా వాళ్ళని. సన్నాసులారా ఏంట్రా, మీరే కదా పరిపాలన చేస్తూ ఉంది, మీరే కదా విజయవాడ కార్పొరేషన్కి మేయర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులే కదా, మీ పార్టీనే కదా పరిపాలిస్తూ ఉంది. మీరు సమర్థవంతంగా పనిచేయలేక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా అంటారా, ఎదవల్లారా నిలదీయాలి కదా. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత ఎవరిది? అంటే పదవులు మీరు అనుభవిస్తా, పనులేమో ప్రభుత్వం చేయాలా? మీరు ఏం పిగుతారు గడ్డి అక్కడ అని ప్రజలు నిలదీయాలి కదా. ఎందుకు నిలదీయరు ప్రజలు? విజయవాడలో డయేరియా పడగ విప్పింది. న్యూ రాజేశ్వరిపేటలో ఇప్పటికే 2 మహిళలు మృత్యువాత పడ్డారు. 100 మందికి పైగా బాధితులు
ఆసుపత్రులు ఇళ్ల వద్ద చికిత్స పొందుతున్నారని సమాచారం. న్యూ రాజేశ్వరిపేటలో వారం రోజులుగా కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న నీటి నుంచి దుర్వాసన వస్తోంది. అయినా నగరపాలక సంస్థ అధికారులు ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోవాలి? అధికారులు పట్టించుకోకపోతే ఆ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఆ కార్పొరేటర్లు వాళ్ళు నిలదీసి వాళ్ళ మెడలు వంచి పరిపాలన చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఏం గట్టి పీకుతున్నారు మీరు అందరూ అక్కడ కూర్చుని? చేయటం చేత కాకపోతే రాజీనామాలు చేసి దొబ్బేయాలి అవతలకి. పని చేయడం చేత కాకుండా ఆ కార్పొరేషన్లో 100 కోట్లు దిగమింగుతూ మీరు చేసిన నిర్వాహకం వల్లే ఇవాళ ఆ నీళ్లు కలుషితమై ఆ పేద ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఆ పేద ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇంకొక ఆయన జగన్మోహన్ రెడ్డి పేటీఎం, పెద్ద పేటీఎం అనమాట, పెద్ద పేటీఎం కూలి దేవినేని అవినాష్ అంట. న్యూ రాజేశ్వరిపేటలో 3 రోజులుగా కుళాయిల నుంచి కలుషిత నీరు వస్తున్నా పట్టించుకోకపోవడం వల్లే పదుల సంఖ్యలో ప్రజలు అతిసార బారిన పడ్డారని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించాడు. ఈ పాపం ఖచ్చితంగా పాలకులదేనన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆ ప్రాంతంలో 3 రోజుల నుంచి డయేరియా ప్రబలుతున్నట్లు ప్రజలు చెబుతున్నారని తెలిపాడు. కుళాయిల నుంచి వచ్చే నీరు రంగుమారి దుర్వాసన వస్తోందని స్థానికులు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డాడంట. బుద్ధి జ్ఞానం ఉందా అవినాష్ నీకు? పట్టించుకోండి. ఎవరు పట్టించుకోవాలి? నువ్వు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నావు నీ పార్టీ తరఫున. విజయవాడ కార్పొరేషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు అంతా మీరే. మీరు ఏం గడ్డి పీకుతున్నారు? మీరు పట్టించుకోకుండా ఎవరినంటారు? మీరు బాధ్యత వహించాల్సిన మీరు ఎదుటి వాళ్ళ మీద బురదలే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలకు వాస్తవాలు తెలియదు అనుకుంటున్నారా? ఇంకా ఎవరిని భ్రమలో పెడదామని చూస్తున్నారు మీరు. అతిసార బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశాడంట కోర్టుగాడు. అంతేకాకుండా అతిసారకు కారణం ఏమిటో నిర్ధారించి పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించాడంట. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరాడంట. ఎవరికో అర్థం నువ్వు? మీ మేయర్ని అడుగు. మీ దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి నియమించాడు కదా మేయర్ని, భాగ్యలక్ష్మి గారిని, ఆవిడని అడుగు. మీ సన్నాసి పరిపాలనలో మీ చేతకాని చవట జగన్మోహన్ రెడ్డి నియమించాడు కదా డిప్యూటీ మేయర్ని, బెల్లం దుర్గా గారిని, అవుతు శైలజారెడ్డిని. వాళ్ళని అడుగు. పరిపాలన సక్రమంగా చేయమని, కార్పొరేషన్ నిధుల్ని ప్రజల కోసం వెచ్చించమని, ప్రజల కోసం వాడమని చెప్పి వాళ్ళని అడుగు. ఎవరిని అడుగుతున్నావు? అడగాల్సిన వాళ్ళు అడగకుండా ఏదో వక్రాక్షి మీడియా ఉంది కదని, ఒట్టికోటం ఉంది కదని ఊరెగుతామంటే వినటానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. అవినాష్ రెడ్డి వింటాకి ఎవరు సిద్ధంగా లేరు. గత చరిత్రలు చూడరు ప్రజలు, తరిమి తరిమి కొడతారు. గుర్తుంచుకో. విజయవాడ కార్పొరేషన్ భ్రష్టు పట్టించిందే నువ్వు, ఆ మల్లాది విష్ణు. ఇంకో పక్క కొబ్బరికాయ చెప్పుల మాజీ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్. మీ ముగ్గురు కార్పొరేషన్ చీడ పురుగులా పట్టి ఆ మేయర్ని, డిప్యూటీ మేయర్ని అడ్డం పెట్టుకుని 100 కోట్లు దోచేస్తున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మీ కక్కుర్తి ఫలితమే. మీకు పరిపాలన చేతకాక మీకు దోపిడీ మాత్రమే తెలుసు కాబట్టే, ప్రజలకు చేపట్టాల్సిన కార్యక్రమాలు చేపట్టకపోబట్టే అతిసార వ్యాధి ప్రబలి వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీకు చేతకానప్పుడు రాజీనామాలు చేసి అసలుకు పోండి. మీ చేతకానంతనంతో ప్రజలను ఇబ్బంది పెడతా ఇవాళ మళ్ళీ పాపస్వంతో పెట్టిన ఆ వక్రాక్షిలో ఆర్టికల్స్ రాసుకోవడం సిగ్గు శరం లేదు మీకు. మనుషులైతే మనుషులా ప్రవర్తించండి. ఆ ప్రజలకు సేవ చేసే పని చూసుకోండి. మింగేసిన 100 కోట్లు చాలు. ఎక్కడైనా కార్పొరేషన్ లూటీ చేయడం మానేసి ఆ ప్రజల కోసం ఖర్చు పెట్టండి.